ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. నా పేరు వెంకటేష్ కడలి. నేను పెనియల్ చర్చ్లోని వర్షిప్ లీడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీ అందరితోని పంచుకోవాలనుకుంటున్నాను. అందరిలాగా ఏదో ఒక డ్రాస్టిక్ చేంజ్ లాగా కాకుండా నా జీవితం అలా మెల్లగా సాగుతా జరిగింది. చిన్నప్పుడు మా తాతయ్య గారి దగ్గర నుంచి చర్చికి వెళ్ళి చిన్నగా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుని దేవుడు అంటే ఏంటో తెలియక మామూలుగా వెళ్ళేవాడిని. రెగ్యులర్గా అమ్మ నాన్న వెళ్తున్నారు కాబట్టి అలా వెళ్ళేవాడిని. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓఎంలో నేను చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత సండే స్కూల్కి వెళ్ళడం, కేవలం సండే స్కూల్కి స్నాక్స్కో సరదాకో సాంగ్లకో అలా వెళ్ళేవాడిని. బట్ స్టిల్ దేవుడు నన్ను దాని నుంచి నడిపిస్తూ ఉన్నాడు. నేను ఏ రోజైతే 7th స్టాండర్డ్ నేను వచ్చినప్పుడు ఒక VBSలో దేవుడు నాతో మాట్లాడాడు. ఎలాంటి కుళ్ళు కానీ లేకపోతే ఇతరుల పట్ల ఈర్ష్య కానీ ఏది ఉన్నా సరే అది తప్పని, లేకపోతే అది పాపమని నేను తెలుసుకున్న తర్వాత దేవుడిని క్షమాపణ అడిగి యేసయ్య, ఇతరుల పట్ల కుళ్ళు కానీ కోపాలు కానీ ఉండడం మంచిది కాదు అని నేను తెలుసుకుని నన్ను క్షమించండి, నా జీవితంలోకి రండి అని నేను యేసయ్యని నా జీవితంలోకి ఆహ్వానించుకున్నాను, నా హృదయంలోకి ఆహ్వానించుకున్నాను. ఆ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను, దేవుని కోసం పని చేయాలి. మనం ఏ పని చేసినా కానీ దేవుని కోసం మనం ఖచ్చితంగా పని చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. దీని తర్వాత ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్న ఆశ. 5th క్లాస్లో నేను నుంచి ప్రార్థన చేస్తే 7th క్లాస్లో దేవుడు నాకు ఒక గిటార్ ఇచ్చాడు. మా డాడీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అది నేర్చుకోవడం నుంచి సేవ చేయాలి, స్టేజ్ మీద ఉండి దేవుడిని ఆరాధించాలి అన్న నా ఆశని దేవుడు నెరవేర్చాడు. తర్వాత అదే మళ్ళీ ఆ 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసి అరౌండ్ 2010 ఆ టైం నుంచి దేవుడిని ఆరాధించడం, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం నేను నేర్చుకున్నాను. తర్వాత మా చర్చ్లో పని చేయడం మొదలుపెట్టాను. అండ్ ఈ యొక్క జర్నీ అంతట్లో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. అండ్ నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో నేను నమ్మే ఒక గొప్ప విషయం ఏంటంటే, మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు అని నేను నమ్మే సిద్ధాంతం. అండ్ తర్వాత 10th క్లాస్ నుంచి దేవుడు నాకు VBS సండే స్కూల్ మినిస్ట్రీలో పనిచేసే ఒక ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడి నుంచి VBS ఎవ్రీ సమ్మర్కి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ వేరే ఏరియాస్లో VBS చేస్తా అండ్ దేవుడిని ఆరాధిస్తా. పిల్లల పరిచయలోని ఇంకా తర్వాత మిగతా మినిస్ట్రీస్లోని పనిచేయడంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. దీని తర్వాత నా యొక్క ఇంజనీరింగ్ సీట్ గురించి నేను ప్రార్థన చేసి ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్న, దేవా నువ్వు నాకు ఫ్రీ సీట్ ఇస్తేనే నేను దీంట్లో చేస్తాను, లేదంటే నేను నా పేరెంట్స్కి నేను బర్డెన్గా ఉండాలనుకోవట్లేదు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. అండ్ నా యొక్క కాలేజ్ ఫీజు అంతా దేవుడే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మొత్తం క్లియర్ చేయగలిగాడు. దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫీజు కట్టి ఎక్స్ట్రా అమౌంట్లు కట్టి వాళ్ళు సీట్లు కొనుక్కొని చేశారు. కానీ బట్ దేవుడు తన పని చేసినందుకు దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రూఅవుట్ ఇంజనీరింగ్ నాకు ఎంతగానో సాయం చేశారు. తర్వాత జాబ్లో స్టార్టింగ్ జాబ్ కోసం కష్టపడినప్పుడు దేవుడు నాకు ఫస్ట్ జాబ్ని ఇచ్చాడు. దాని తర్వాత 2nd, 3rd, 4th, 5th. ఇప్పుడు నా సొంతంగానే నేను తమ్ముడు కలిసి సొంతంగా కంపెనీ పెట్టే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇదంతా త్రూఅవుట్ మై జర్నీ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఇదంతా కేవలం నా గొప్పతనం కాదు, కేవలం దేవుని గొప్పతనం మాత్రమే. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. యాజ్ ఐ సెడ్, మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ నా యొక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నా మ్యారేజ్ విషయంలో కానీ, దాని తర్వాత రీసెంట్గా నాకు ఒక బాబు పుట్టాడు. దేవుడి దయ వల్ల 3 years మేము బాబు గురించి ప్రార్థన చేసాం, ఒక బేబీ కోసం ప్రార్థన చేసాం. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేసి ఒక మంచి బేబీ బాయ్ని మాకు ఇచ్చాడు. అండ్ ఆల్ మై జర్నీ టిల్ టుడే దేవుడు అన్ని విషయాల్లో ఏ రోజు ఏమి కావాలన్నా కానీ ఆ సమయానికి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. కొన్ని టైంలో అట్ ద లాస్ట్ మూమెంట్ వరకు మేము వెయిట్ చేస్తా, ఆలోచిస్తా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరొకరిని పంపించి మాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఐదర్ మెడికల్ విషయంలో కానీ, మెడిసిన్స్ టైంలో కానీ, లేకపోతే ఫైనాన్సెస్ విషయంలో కానీ, EMI టైంలో కానీ, ఏది కావాలన్నా కానీ దేవుడు ఆ టైంకి దేవుడు అరేంజ్ చేసేవాడు. గాడ్ హ్యాస్ బీన్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ మై లైఫ్ అండ్ I thank God and I also thank Peniel Church
త్రూ అవుట్ దిస్ జర్నీ దేవుడు ఈ యొక్క సంఘంలో దేవుడు నన్ను ఉంచినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా ముందుగా దేవుని సేవలో ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.